Hello students, welcome to Lakshya, Initiative of Law Excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ గురించి, దాని తర్వాత వచ్చినటువంటి బిల్స్ గురించి, యాక్ట్స్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు జ్యుడిషియరీ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. అయితే ఇక్కడ పని ప్రదేశాల్లో మహిళలకు వేధింపుల గురించి ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక ప్రకారం 2013-17 ఈ మధ్యకాలంలో చూస్తే పనిచేసే ప్రదేశాల్లో మహిళల మీద వేధింపులు ప్రతి సంవత్సరం కూడా 25-30% పెరుగుతూనే ఉన్నాయి. ఇలా నేరాలు పెరిగేటటువంటి రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ అనేది అగ్రస్థానంలో ఉంది అనేసి చెప్పడం జరిగింది. అయితే ఈ పని ప్రదేశాల్లో మహిళలకు వేధింపులు రాకుండా ఉండడం కోసం ఒక చట్టం అనేది ఉంది. దానినే పోష్ యాక్ట్ అనేసి అంటాము. 2013లో వచ్చింది. ఈ పోష్ యాక్ట్ రావడానికి కారణం ఏంటి? అసలు ఉమెన్స్ వర్క్ ప్లేస్లో హరాస్మెంట్కి గురవుతున్నారు అని ఫస్ట్ సిచ్యువేషన్ వెలుగులోకి వచ్చింది ఏది అన్నది కనుక మనం చూస్తే, రాజస్థాన్ గవర్నమెంట్ వచ్చేసి 1992లో ఉమెన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మహిళా సంక్షేమ పథకాన్ని స్టార్ట్ చేసింది. ఇందులో ఏంటి, రాజస్థాన్లో చైల్డ్ మ్యారేజెస్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతుంటాయి. ఆ చైల్డ్ మ్యారేజెస్ని అరికట్టడానికి కొంతమంది సోషల్ వర్కర్స్ని తీసుకుని వాళ్ళ ద్వారా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి కోసం ఈ ఉమెన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని తీసుకున్నారు. అందులో బన్వారీ దేవి అని చెప్పేసి ఒక ఆవిడ ఉండేది. ఈ బన్వారీ దేవి అనే ఆమె కూడా సోషల్ ఏజెంట్గా పనిచేసేదనమాట. అయితే 1992లో ఒక ప్లేస్లో 1 year చైల్డ్కి చైల్డ్ మ్యారేజ్ చేస్తున్నారు. అది చాలా అమానుషం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆ పెళ్ళిని ఆపిందనమాట. ఆపినందుకు ఆ ఊరి వాళ్ళందరూ కలిసి ఆవిడ భర్త ముందే, ఈ బన్వారీ దేవి భర్త ముందే ఆమెని గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. ఇది కూడా గ్యాంగ్ రేప్ చేసినప్పుడు కూడా ఈవిడ గవర్నమెంట్ డ్యూటీలో ఉంది, అంటే వర్క్ ప్లేస్లో ఉంది. వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు ఆవిడ మీద ఇలాంటి అఘాయిత్యం చేశారు. సో వర్క్ ప్లేస్లో ఉన్నటువంటి ఒక మహిళకి ఏమీ కూడా ప్రొటెక్షన్ అనేది ఉండట్లేదు అని చెప్పేసి దీని తర్వాత వాళ్ళు లోకల్ కోర్ట్స్లో చాలా కోర్ట్స్లో ఫైల్ చేయడం జరిగింది లోకల్ కోర్టులో. కానీ కేసు గెలవలేదు, నిందితులు బయటికి రావడం జరిగింది. దాని తర్వాత అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎన్జిఓస్ విశాఖ అన్న పేరుతో సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు, అప్పీల్ చేశారనమాట. అప్పుడు సుప్రీంకోర్టుకి ఏమైంది, అప్పటి వరకు సుప్రీంకోర్టుకి వర్క్ ప్లేస్లో ఒక ఉమెన్ని హరాస్ చేస్తే, సెక్షువల్ హరాస్మెంట్ చేస్తే దానికి సంబంధించిన ఒక చట్టం అనేది కాన్స్టిట్యూషన్లో ఎప్పుడూ లేదు. సో ఈ కేసుని కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి దేని పరంగా తీసుకోవాలి అన్నది తెలియట్లేదు. అయితే అదే టైంలో కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ ఉమెన్, దాన్నే CEDAW అంటాము. కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ ఉమెన్, ఇదొక ఇంటర్నేషనల్ లా అన్నమాట. ఇండియా దీంట్లో 1980sలోనే సైన్ చేయడం జరిగింది. ఈ కేసు ఎప్పుడు 1993 కేసు ఫైల్ అయింది. ఈ సిచ్యువేషన్ అంతా 1990sలో జరిగింది. 1980sలోనే భారత్ దీని మీద సైన్ చేయడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ లా వచ్చేసి మన దాంట్లో ఆర్టికల్ 14, 15, 19, 21 ఈ ఆర్టికల్స్ అన్నిటినీ ఇంటర్నేషనల్ లా నుంచి ఇంటర్ప్రిట్ చేయొచ్చు. వీటన్నిటికీ ఈ లా అనేది సపోర్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేసింది సుప్రీంకోర్టు, ఈ లాని, ఈ ఇంటర్నేషనల్ లా అయినటువంటి ఈ CEDAWని లోకల్గా అప్లై చేయాలి అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉంటాయో అవి సుప్రీంకోర్టు ఒక వర్డిక్ట్ ఇస్తుంది. ఆ వర్డిక్ట్ని ఒక చట్టంగా తయారు చేయాలి. ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? పార్లమెంట్ మీద ఉంది. పార్లమెంట్ చట్టం చేయాలి. ఈ పార్లమెంట్ చట్టం చేసే లోపల
ఆ నిబంధనలన్నీ వర్తిస్తాయి. ఎలా? గైడ్ లైన్స్ రూపంలో. ఇలా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్నే మనం విశాఖ గైడ్ లైన్స్ అనేసి అంటాము. దీన్ని ఫాలో చేయాలి. ఎప్పటి వరకు? పార్లమెంట్ ఒక చట్టం తీసుకొచ్చేంత వరకు. ఈ పార్లమెంట్ చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చింది? దీనికి సంబంధించినటువంటి బిల్ని 2010లో పార్లమెంట్లో ప్రవేశపెడితే 25 ఏప్రిల్ 2013కి ప్రెసిడెంట్ అసెంట్ పెట్టడం జరిగింది. ఏదైనా ఒక బిల్లు యాక్ట్గా మారాలంటే ప్రెసిడెంట్ అసెంట్ అనేది తప్పనిసరి. అలా 2013లో పెట్టారు. 9th డిసెంబర్ 2013 నుంచి ఈ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. ఏది? పోష్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013. దీన్ని సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రీడ్రెస్సల్ యాక్ట్ 2013 అనేసి పిలుస్తాము. దీని ప్రకారం అన్ని ప్రభుత్వ సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఏవైనా కూడా అందులో కంప్లైంట్స్ కమిటీ అనేసి ఒక కమిటీని నియమించాలి. ఆ కంప్లైంట్స్ కమిటీలో 50% ఉమెన్ ఉండాలి. అలాగే NGOస్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయవచ్చు. అలాగే అసలు సెక్షువల్ హరాస్మెంట్ అంటే ఏంటి అన్నదానికి డెఫినేషన్ కూడా ఈ యాక్ట్లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అంటే ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా హరాస్ చేయవచ్చు. ఈ రెండూ కూడా సెక్షువల్ హరాస్మెంట్ కిందకే వస్తాయి అని చెప్పడం జరిగింది. ఇలా ఒక చట్టాన్ని తీసుకురావడం వల్ల అంతా అయిపోదు. దీన్ని కరెక్ట్గా అమలు చేయాలి. అలా అమలు చేసినప్పుడే ఉమెన్స్కి వర్క్ ప్లేస్లో సెక్యూరిటీ, సేఫ్టీ అనేది ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కియా మోటార్స్ గురించి. దాన్ని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2లో ఎకానమీ కింద చదువుకుంటాము. ఆంధ్రప్రదేశ్లో కియా మోటార్స్ ఇది దక్షిణ కొరియాకి చెందినటువంటి ఒక కంపెనీ. హ్యుందాయ్ గ్రూప్ అనేసి. ఈ హ్యుందాయ్ గ్రూప్కి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ ఈ కియా మోటార్స్ అనేది. ఇది దేశంలో తొలి ప్లాంట్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనంతపూర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు కియా మోటార్స్కి సంబంధించినటువంటి తొలి కారుని ఆవిష్కరించడం అనేది జరుగుతుంది. అలాగే అనంతపురంలో కియా మోటార్స్ దీనికి అనుబంధ సంస్థ అయినటువంటి డువున్ క్లైమేట్ కంట్రోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే దీనికి కూడా పారిశ్రామికంగా ప్రోత్సాహాలు ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు అనేది ఇవ్వడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఒప్పంద ఉద్యోగుల గురించి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా శాఖలలో ఉన్నటువంటి పోస్టులలోకి, వ్యాకెన్సీ ఉన్నటువంటి పోస్టుల్లోకి కొంతమందిని నియమించుకుంటుంది. వాళ్ళు కూడా పర్మనెంట్గా కాదు, టెంపరరీ బేస్డ్ అంటే కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగుల్ని తీసుకుని ఈ ఖాళీలను భర్తీ చేసుకుంటుంది. ఇలా నియామకమైన వారికి 2015 వేతన సవరణ దీనికి సంబంధించి వాళ్ళకి మినిమం టైం స్కేల్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఎంత ఇవ్వాలి ఏంటి ఇవన్నీ. ఈ మినిమం టైం స్కేల్ అనేది వాళ్ళకి అమల్లోకి వస్తుంది. కానీ వాళ్ళకు కొన్ని షరతులు అనేవి ఉంటాయి. వాళ్ళకు కొన్ని షరతులు వర్తిస్తూ ఈ మినిమం టైం స్కేల్ అనేది వాళ్ళకి ఇవ్వబడుతుంది అనేసి చెప్పారు. అయితే ఆ షరతులు ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ప్రభుత్వం మంజూరు చేసిన ఖాళీ పోస్టుల్లో ఇలా నియమితులైన వాళ్ళకి ఆర్థిక శాఖ అనుమతితో జారీ చేసిన ఉత్తర్వులు, ఇలా పొరుగు సేవల ఉద్యోగులకి పెంపు వర్తించదు. ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. ఇందులో ఫినాన్షియల్ టైమ్స్ 2019 ఇది ఒక జాబితా అనేది విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్
దీనికి 24వ స్థానం అనేది వచ్చింది. ఇలా ఒక జాబితా విడుదల చేయడానికి ఏమేం ప్రాతిపదికలు తీసుకున్నారు అంటే మేనేజ్మెంట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతభత్యాలు, ఇంకా వాళ్ళ జీతాల్లో పెరుగుదల, వీటికి సంబంధించి ఈ ర్యాంకింగ్స్ని తీసుకోవడం అనేది జరిగింది. మన దేశంలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో ఐఎస్బి అనేది అగ్రస్థానంలో ఉంది. తర్వాత ఈ జాబితాలో 33వ ప్లేస్ వచ్చేసి ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరుకి వచ్చింది. తర్వాత 47th ర్యాంక్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్కి వచ్చింది. తర్వాత 49th ప్లేస్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోల్కతాకు వచ్చింది. ఇందులో ఫస్ట్ ప్లేస్ ఎవరికి వచ్చింది అంటే యునైటెడ్ స్టేట్స్లో ఉన్నటువంటి స్టాండర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఇవన్నీ స్టాటిక్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పీసా గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. పీసా అంటే ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ అంటాము. ఇది ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనేసి అంటాము. ఇది దీనికి పేరెంట్ సంస్థ, పేరెంట్ ఆర్గనైజేషన్ OECD. దీని కింద ఈ పీసా అనేది పనిచేస్తుంది. అయితే ఈ పీసా అనేది 1997లో ఫామ్ అయింది. 15 సంవత్సరాలు ఉన్నటువంటి స్కూల్ పిల్లలకి వాళ్ళ రీడింగ్ స్కిల్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, సైన్స్లో కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ని అంచనా వేయడానికి ఈ పీసా అనేది పనికొస్తుంది. ఈ పీసాకి సంబంధించిన జాబితాని 2000వ సంవత్సరంలో తొలిసారిగా ఇవ్వడం జరిగింది. ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి ఈ జాబితాను అనేది ఇస్తారు. ఇందులో మొత్తం 79 కంట్రీస్ ఉండేవి. ఇప్పుడు ఇండియా జాయిన్ అయింది కాబట్టి 79 + 1 80 కంట్రీస్ ఇందులో ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో లెక్కించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ సంస్థలతో పోటీ పెట్టేసి వాళ్ళతో పాటు పరీక్షలు నిర్వహించడం ద్వారా మన దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల సమర్థత ఎంతవరకు ఉంది, చదువు ఎంత లెవెల్లో వాళ్ళకి యూజ్ అవుతుంది అనేది దీని ద్వారా లెక్కించవచ్చు. 2018లో ఆల్రెడీ దీని డేటా కలెక్ట్ చేశారు. ఈ డేటా కలెక్ట్ చేసిన తర్వాత దీని రిజల్ట్ వచ్చేసి 2019 డిసెంబర్ 3వ తేదీన విడుదల చేస్తారు. 2018లో మన ఇండియా ఇందులో లేదు కాబట్టి 2021 ఇందులో మన దేశం కూడా వచ్చేస్తుంది. అప్పుడు దాని రిజల్ట్ని నెక్స్ట్ ఇయర్లో వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మిడ్టెక్ జోన్. ఇందులో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాల గురించి. దీన్ని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నంలో, ఈ విశాఖ నగరంలో మిడ్టెక్ జోన్ అనేది ఫామ్ అయింది. దానికి చాలా వైద్య పరికరాల సంస్థలు అనేవి వస్తున్నాయి అని చెప్పేసి ఈ న్యూస్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే దేశంలోనే తొలిసారిగా ఏటీఎం కేంద్రాలు, ఏటీఎం అంటే నార్మల్ మనీ ఏటీఎం కాదండి, ఎనీ టైం మెడికల్ కేర్ అని చెప్పేసి ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఏపీ మెడ్టోన్ ఎండి చెప్పడం జరిగింది. ఇది దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేస్తుండడం అనేది విశేషం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎలక్షన్స్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 విద్యార్థులు కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనే దాని కింద చదువుకుంటాము. ఈ ఎలక్షన్ కమిషన్ అనేది 25th జనవరి 1950లో ఫామ్ అయింది. అందుకే ఈ 25th జనవరిని ఓటర్స్ డేగా మనం జరుపుకోవడం జరిగింది. మొన్నే జరిగింది కదా ఓటర్స్ డే. ఈ ఎలక్షన్ కమిషన్ వచ్చేసి లోక్సభకి, అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి, ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి, వీళ్ళందరికీ ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇది కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 324 ప్రకారం పనిచేస్తుంది. అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద పనిచేస్తుంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది.
ఈ ఎలక్షన్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ అనేసి ఇందాకే చెప్పుకున్నాం. దీనికి అటానమీ, ఫ్రీడమ్ రెండూ ఉంటాయి. ఎలాగైతే హయ్యర్ జ్యుడిషియరీకి ఉంటాయో, అంటే జ్యుడిషియరీ సపరేటెడ్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ ఆర్టికల్ 50 మనం చదువుకుంటాము, అలాగా యూపీఎస్సీకి ఎలా ఉంటుందో అలాగా క్యాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ దీనికి ఎలా ఉంటుందో వీటిలాగా దీనికి కూడా అటానమీ, ఫ్రీడమ్ రెండూ ఉంటాయి. ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఎన్నికల సమయంలో అధికారుల నియామకాలు ఎలా ఉండాలి అని తెలియజేస్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి లేఖలు రాయడం జరిగింది. వాటిలో కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది, ఇలా ఉండాలి ఇలా ఉండాలి అనేసి. సో ఈ పాయింట్స్ అన్నీ దానికి సంబంధించినవి. ఒక్కసారి మనం వీటిని చూసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.